ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకొని దేవుని మాటల మీద పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని అత్యంత కృపలో ఆయన దయలో మీరంతా బాగున్నారని, దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నారని, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా మీ అందరికీ ఉండి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని మాట మిమ్మల్ని నడిపిస్తుందని నమ్ముతున్నాను. ఈరోజు ఎంతమంది అయితే తండ్రి నాతో మాట్లాడండి నా ఆశతో ఎదురు చూస్తున్నారో, తండ్రి నా జీవితం ఈ విధంగా ఉంది అని ఎంతమంది కన్నీటితో ఎదురు చూస్తున్నారో దేవుని మాట కోసం, సూటిగా స్పష్టంగా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఆయన మాట గట్టిగా పట్టుకోండి. ప్రతి మాటను దేవుడు మీ జీవితంలో నెరవేరుస్తాడు. అదేవిధంగా ఏ క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా, ఏ శోధన మిమ్మల్ని వెంటాడుతున్నా భయపడొద్దు. ఆ సమస్యలతో పోరాడొద్దు, కానీ ప్రభు సంద ప్రార్థనలో పోరాడండి. అద్భుతకరమైన విజయాలు మీరు పొందుకుంటారు. మీరు పెడుతున్న ప్రతి కామెంట్ను చదువుతున్నాను. మీ అందరి కొరకు తప్పక ప్రార్థిస్తున్నాం. ఘన విజయాలు దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. విశ్వసించండి, ప్రార్థించండి, అద్భుతాలు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక నూతన వాగ్దానంతో దేవుడు మనల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. దేవుడిస్తున్న మాటను చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనము. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడిదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడిదరు. ఆమేన్. చూడండి, అద్భుతకరమైన విషయాన్ని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. నిజంగా ఆయన మీద ఎవరైతే ఆనుకుంటారో, ఎవరైతే ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తూ చావైనా బ్రతుకైనా నా దేవుని కొరకే నేను బ్రతుకుతాను, నా జీవితం ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, ఏ శోధన వచ్చినా నాకు పర్వాలేదు, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు కూడా నేను వెళ్తూ ఉన్నా దేవుని కొరకు నేను నిలవబడతాను, శ్రమలను చూసి దేవునికి దూరంగా నేను వెళ్ళిపోను అని ఎవరైతే ఆయన కొరకు నిలువబడిపోతారో దేవుడు వారి కొరకు నిలువబడిపోతాడు. నిజంగా అటువంటి వారిని దేవుడు ఉన్నత స్థితిలో నిలువబెడతాడు. ఎందుకంటే నా దేవుని కంటే ఎక్కువైంది ఈ లోకంలో నాకేదీ లేదు. నా ప్రభువుకి మొదటి స్థానము నా జీవితంలో. నా ప్రాణం కంటే ఎక్కువగా నా దేవుని నేను ప్రేమిస్తున్నానని ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టకుండా ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో వారిని దేవుడు కూడా అదే విధంగా ప్రేమిస్తాడు. వారి ప్రాణానికి ఆయన అడ్డుపడతాడు. ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వారిని దేవుడు విడిపిస్తాడు. అధికారుల ఎదుట, రాజుల ఎదుట కూడా దేవుడు వారి కొరకు నిలువబడిపోతాడు. వారి పక్షంగా వ్యాజ్యమాడతాడు. వారికి బదులుగా మాట్లాడతాడు. వారికి బదులుగా వారి కొరకు యుద్ధం చేస్తాడు. అధికారులు మార్చివేస్తాడు. ప్రభుత్వాలను మార్చివేస్తాడు వారి కొరకు. ఎవరైతే వారిని బాధించారో, ఏ విషయమైతే వారిని బాధిస్తుందో ప్రతి వారు వారి ఎదుట సాగిలిపడేటట్లుగా దేవుడు అద్భుతం చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్ముకుని ఆయన కొరకు నిలువబడిన వారు బాధింపబడుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోలేడు. చూచి చూడనట్లుగా దాటిపోయి వెళ్ళిపోలేడు. ఆయన వారి కొరకు ఆగిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో ఎవరికీ లేని ఒక గొప్ప నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఎటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు నీ పక్షంగా ఉన్నా లేకపోయినా నీ పక్షంగా ఆయన ఉండి నిన్ను బాధించిన వారిని కాకుండా వారి సంతానాన్ని కూడా నీ ఎదుట సాగిలపడేటట్లుగా చేస్తానని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. చూడండి, ఆయన మాట ఎప్పుడు కూడా నిరర్థకం కాదు. ఆయన ఏదైతే చెప్పారో అది తప్పకుండా ఆయన కొరకు నిలబడిన వారి జీవితంలో జరిగించి చూపిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం ఎవరిని చూసినా కూడా ఆయన పలికిన ప్రతి మాట వారి జీవితంలో నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రతిరోజు మనం వింటున్నాం, మనం మాట్లాడుకుంటున్న ఈ వాగ్దానాలు, ఈ మాటలు ఏవి కూడా అసత్యం కాదు. అయ్యా, ఏ పరిస్థితి నా జీవితంలో వచ్చిన నిన్ను మాత్రం నేను విడిచిపెట్టనయ్యా, చావైనా బ్రతికైన నీతోనే అయ్యా అని ఎవరైతే దేవునితో నిబంధన చేసుకుంటారో వారి జీవితంలో వాగ్దానం ఉన్నట్లుగా నెరవేరుస్తాడు దేవుడు. చూడండి, బైబిల్ గ్రంథంలో దానియేలుని చూస్తే మనం దానియేలు జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడింది. షడ్రక్, మేషక్, అబేద్నెగోల జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడింది. ఎందుకంటే రాజుల వారికి వ్యతిరేకంగా లేచారు.
చూడండి, దానియేలు జీవితంలో దానియేలుకి వ్యతిరేకంగా ఒక గుంపు లేచింది. వారందరూ కూడా రాజు దగ్గరకు వెళ్ళి ఒక చట్టము చేసేటట్లుగా రాజును ప్రేరేపించారు. నీ దగ్గర తప్ప ఎవరి దగ్గర మనవి చేయకూడదు, ప్రార్థన చేయకూడదని ఒక శాసనాన్ని పుట్టించారు. ఆజ్ఞను ఎవరిని తిరస్కరించి ఎవరైనా ప్రార్థించినట్లయితే వారు సింహాల గుహలో పడద్రోయబడతారని ఒక శాసనాన్ని పుట్టించి రాజు చేత సంతకం చేయించారు. ఆ విషయాన్ని దానియేలు కూడా విన్నాడు. అయితే దానియేలు యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ వస్తున్నాడు. ఈ సమయం కొరకు వేచిన దానియేలుకు శత్రువులుగా మారిపోయిన వారు గుంపుగా దానియేలు దగ్గరకు వచ్చి దానియేలు ప్రార్థన చేయడం, దానియేలు దేవుని బ్రతిమాలుకోవడం చూచి వారందరూ కూడా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, నీవు ఒక శాసనం చేసావు కదా, అయితే దానియేలు నిన్నే గాని నువ్వు పుట్టించిన శాసనము గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడని రాజుకు తెలియజేశారు. ఆ శాసనాన్ని మార్చే శక్తి రాజుకు కూడా లేదు కాబట్టి రాజు దానియేలును సింహాల గుహలో పడవేయడం జరిగింది. దానియేలుకి వ్యతిరేకంగా లేచిన వారందరూ అనుకున్నారు, సింహాల గుహలో పడవేస్తే చాలు, దానియేలు యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోతుంది, మేము అడ్డు తొలగించుకున్నట్లే అన్నట్లుగా దానియేలును సింహాల బోన్లో వేయగానే సంతోషించారు. అయితే చావైన బ్రతికైన నీతోనేనని దేవునితో నిబంధన చేసుకుని దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్న దానియేలు పక్షంగా దేవుడు వచ్చి నిలబడ్డాడు. దేవుడే దిగివచ్చి దానియేలును దేవుడు తన దూతలను పంపి సింహాల నోటిని ముయించాడు. ఆ భయంకరమైన సింహాల గుహలో దానియేలు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ సంతోషంగా ఉన్నాడు రాత్రంతా. ఉదయాన్నే రాజు వచ్చి పిలుస్తున్నాడు, దానియేలు, దేవుని కన్నా ఎక్కువగా రాజశాసనాన్ని కూడా నువ్వు లెక్క చేయలేదు, అంతగా అనుదినము తప్పక నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా అని పిలిస్తే దానియేలు సింహాల బోన్లను పలుకుతున్నాడు, అయ్యా, నా దేవుడు నన్ను రక్షించాడు. ఇంత గొప్ప అద్భుతాన్ని చూసిన రాజుకు ఆజ్ఞయిస్తున్నాడు. దానియేలుకి వ్యతిరేకంగా ఎవరైతే లేచారో, దానియేలు ఎవరైతే బాధిస్తూ ఉన్నారో, ఎవరైతే దానియేలు మీద నింద మోపుతున్నారో వారందరినీ కూడా తోడుకొని వచ్చి సింహాల గుహలో పడవేయండి అని చెప్పగానే సింహాల బోన్లోకి వెళ్ళిపోయి బ్రతికి బయటకు రావడం అసాధ్యమని సంతోషిస్తున్న వారందరినీ కూడా సింహాల గుహలో పడవేయడం జరిగింది. వారు ఇంకా గుహ అడుగునకు వెళ్ళకముందే సింహాలు వారిని పట్టుకున్నాయి. వారి ఎముకలను కూడా వదలలేదంట, వారి ఎముకలను కూడా పొడి చేసేసినట్లుగా చూస్తున్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు కనుక దేవుని కొరకు నమ్మకంగా నిలబడితే దేవుడు మీ కొరకు నిలబడతాడు. ఏ పరిస్థితి అయినా, అది సింహాల బోనైనా, అగ్ని లాంటి సమస్యలైనా, ఎటువంటి పరిస్థితి ఎదురైనా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ పక్షంగా ఉంది ఎవరంటే సజీవుడైన దేవుడు, బ్రతికి ఉన్న దేవుడు, సింహాల నోటిని ముయించే దేవుడు, అగ్నిని సహితము చల్లగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకు శత్రువులుగా మారిపోయిన వారి గురించి భయపడొద్దు. వారి సంతానపు వారు కూడా నీ ఎదుట సాగిలి పడబోతున్నారు. కాబట్టి భయపడద్దు. నీ శత్రువుల గురించి ప్రార్థించు. వారికి విరోధంగా నువ్వు మాట్లాడదు, వారికి విరోధంగా నువ్వు పనులు చేయదు, కానీ నిన్ను బాధిస్తున్న వారందరి కొరకు ప్రార్థించు. దేవుడు వారందరినీ నీకు మిత్రులుగా మార్చివేయబోతున్నాడు. ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, తండ్రి నేను నీ కొరకు నిలవబడుతున్నాయా అని ఎంతమంది అయితే నిర్ణయం తీసుకుంటున్నారో, ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా. నీ కృపను బట్టి మరొక దినాన్ని ఇచ్చారు. మరొకసారి మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యం ఇచ్చారు. మరొక ఉదయాన్ని మేము చూడగలిగామంటే కేవలం నీ కృప తండ్రి. బ్రతికి ఉన్నామంటే నీ కృపనైనా. మా కళ్ళ ఎదుట ఎంతో ఆరోగ్యవంతులు, బలవంతులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. అయితే మమ్మల్ని ఇంకా బ్రతకమన్నారు. మమ్మల్ని ఇంకా సజీవుల లెక్కలో ఉంచారు. మరలా మాతో మాట్లాడుతున్నారు. మరలా నీ చిత్తాన్ని మాకు తెలియజేస్తున్నారు. నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు తండ్రి. ఇంతగా మాపై నీ కృపను పొడిగిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, ఈరోజు మాతో సూటిగా మాట్లాడారు, స్పష్టంగా మాట్లాడారు. నా కొరకు నిలువబడిన నిన్ను నేను విడిచిపెట్టలేదు, నేను తప్పక నేను విడిపిస్తాను. నీకు శత్రువులుగా ఎవరున్నారో, ఏ సమస్య నీకు శత్రువుగా మారిపోయిందో, ఏ భయంకరమైన పరిస్థితి నిన్ను వేధిస్తూ ఉందో, నీకు శత్రువుగా ఉన్న ప్రతిదీ కూడా నీ ఎదుట సాగిల పడబోతుంది. భయపడదని వాగ్దానం చేశారు. ఈరోజు ఎంతమంది అయితే చావైన బ్రతికైనా నా దేవునితో నేను నిర్ణయం తీసుకున్నారో వారందరి జీవితాల్లో వారి పరిస్థితులన్నీ కూడా అప్సైడ్ డౌన్ చేస్తున్నందుకు, వారి జీవిత చరిత్రను మార్చివేస్తున్నందుకు వందనాలయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, సమస్యలు శోధనలు ఉన్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడానికి సెలవిచ్చావయ్యా. శ్రమల్లో ఉన్న వారందరి కొరకు మేమందరం కలిసి ఏక మనసుతో ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నానయ్యా.
ప్రతి జీవితంలో మీరు జోక్యం చేసుకోండి, ప్రతి సమస్యలో మీరు జోక్యం చేసుకోండి అయ్యా. వారికి అసాధ్యమే కావచ్చు, వారు చేయలేనివే కావచ్చు, ఇక ఎప్పటికీ ఇది జరగదన్న పరిస్థితులే కావచ్చు, కానీ నీకు అప్పగించబడిన ప్రతి దాన్ని మీరు నెరవేరుస్తారయ్యా. అందువల్ల ఈరోజు ఎంతమంది సమస్యలో ఉన్నారో అయ్యా, వారందరినీ కూడా ఇప్పుడే మీరు ముడుతున్నారని, ప్రతి పాపం నుండి విడిపిస్తున్నారని, ప్రతి శాపం నుండి విడిపిస్తున్నారని, ప్రతి వ్యసనం నుండి విడిపిస్తున్నారని, ప్రతి వ్యాధిని ముట్టి స్వస్థపరుస్తున్నారని, ప్రతి ఆర్థిక బంధకాల నుండి విడిపిస్తున్నారని, ఎంతమంది మంచంపై ఉన్నారు, ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు, మీరు ముట్టి స్వస్థపరుస్తున్నందుకు వందనాలయ్యా. అన్యాయంగా కేసెస్లు ఇరుక్కొని ఎంతమంది దుఃఖంతో ఉన్నారో వారందరికీ విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. అనేక కుటుంబాలు ఎన్నో సమస్యలతో కలతలతో సతమతమైపోతున్నాయ్యా. విడిపోయిన భార్యాభర్తలు అనేక మంది ఉన్నారు తండ్రి, వారందరినీ తిరిగి కలపండి. ప్రతి కుటుంబంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ సమస్యలతో వారిని విడిపించండి, వ్యాపారాల సమస్యలతో వారిని విడిపించి అభివృద్ధి చేయండి. చేతి పనులను దీవించండి, వ్యవసాయాలను దీవించండి, పాడి పంటలను దీవించండి, అభివృద్ధి చేయండి. ఈరోజు స్కూల్కి కాలేజెస్కి వెళ్తున్న బిడ్డలందరికీ తోడేయండి తండ్రి. ఎంతమంది అయితే వారి బిడ్డల వివాహాల కొరకు ప్రార్థిస్తున్నారో తండ్రి, అద్భుత కార్యములు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డలందరి గర్భాలు ముట్టుండనైనా అద్భుత కార్యము నీవు మాత్రమే చేయగలవు తండ్రి. నీకు అసాధ్యమైంది లేదనైనా ప్రతి గర్భంలో నీ శక్తితో తాకినందుకు, అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. సొంత గృహాల్లోకి ఎంతమంది నలిగిపోతున్నారో తండ్రి, అద్భుతం జరిగించండి అయ్యా. మధ్యలో ఆగిపోయిన గృహాలను తిరిగి ప్రారంభించండి, అద్భుతం జరిగించండి. గర్భంతో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నానయ్యా. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఏ దినమును ప్రారంభిస్తూ ఈరోజు ఏ పనికి వెళ్తున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ విషయాలు చేయాలనుకుంటున్నారు, ప్రతి విషయంలో కూడా మీరు గైడ్ చేయండి. వారికి ముందుగా మీరు నడిచి వారి ప్రతి పనిని సఫలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువులను సహా మిత్రులుగా మార్చే దేవుని మనం నమ్ముకున్నాం. ఆయన మీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నీ కుటుంబంలో నీకు శత్రువులు ఉన్నారా? వారందరినీ దేవుడు అణచబోతున్నాడు. నీ కుటుంబంలోనే నీకు శత్రువులు ఉన్నారా? వారందరినీ కూడా నీ పాదాల దగ్గర తీసుకురాబోతున్నాడు దేవుడు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. దేవుడు నాతోనే మాట్లాడాడని వారందరూ కూడా కామెంట్ రూపంలో మీ ఉద్దేశాన్ని తెలియచేయండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నా మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.